హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో పుచ్చకాయతో ఐస్ క్రీమ్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి ఎప్పుడైనా చల్లగా తినాలనిపించినప్పుడు కానీ లేదా పిల్లలు ఎప్పుడైనా ఐస్ క్రీమ్ అని అడిగినప్పుడు కానీ ఇలా ఇంట్లోనే హెల్తీగా ట్రై చేసి చూడండి. అలాగే ఈ ఐస్ క్రీమ్స్ని ఎక్కువ కష్టపడకుండా ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా చల్లగా వాటర్ మెలన్స్తో ఐస్ క్యాండీస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఐస్ క్యాండీస్ చేయడానికి పుచ్చకాయని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పుచ్చకాయ లోపల ఉన్న గింజల్ని కూడా తీసేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని 2 కప్పుల వరకు పుచ్చకాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు పంచదారని కూడా వేసుకోవాలి. మనం తీసుకున్న పుచ్చకాయకి స్వీట్నెస్కి తగ్గట్టుగా పంచదారని చూసి వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని మెత్తగా జ్యూస్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా జ్యూస్లా గ్రైండ్ చేశాక ఒక గిన్నెలో స్టెయినర్ని తీసుకుని ఈ జ్యూస్ని వడకట్టి తీసుకోవాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల ఈ ఐస్ క్రీమ్ తినేటప్పుడు మనకి ముక్కలు లాంటివి కానీ లేదా గింజలు లాంటివి కానీ లేకుండా ఉంటుంది. ఇలా వడకట్టుకున్న జ్యూస్లో ఒక చెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపాక ఒకసారి స్వీట్ చూసుకుని సరిపోతే కనుక మరికొంచెం షుగర్ని వేసుకుని కలుపుకోవాలి. ఇలా చేసుకున్న ఈ జ్యూస్ని మనకు కావాలంటే ఇలాగే తాగేయచ్చు. ఇప్పుడు ఐస్ క్యాండీస్లా చేసుకోవడానికి ఇంట్లో టీ తాగే గ్లాసులని తీసుకుని ఈ జ్యూస్ని మొత్తం గ్లాసుల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఐస్ క్యాండీస్ని కవర్ చేయడం కోసం మనం ఇంట్లో నార్మల్గా వాడే కవర్లను తీసుకుని ఈ గ్లాసులకు తగ్గట్టుగా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని ఇక్కడ చూపించే విధంగా గ్లాస్ పైన వేసుకుని కవర్ చేసుకోవాలి. అలాగే ఈ కవర్ టైట్గా ఉండడం కోసం రబ్బర్ని తీసుకుని ఇక్కడ చూపించే విధంగా ఈ కవర్ని టైట్గా పెట్టుకోవాలి. ఇలా మనం కవర్ని పెట్టుకోవడం వల్ల ఫ్రిడ్జ్లో నీరు అనేది ఈ ఐస్ క్రీమ్లో పడకుండా ఉంటుంది. ఇలా గ్లాసులన్నీ కూడా రెడీ చేసుకున్నాక ఇక్కడ చూపించే విధంగా మధ్యలో చిన్న హోల్లా పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం పెట్టే స్టిక్స్ అనేవి అటు ఇటు పడిపోకుండా సెంటర్లో ఉంటాయి. ఇలా అన్ని గ్లాసులు కూడా కట్ చేసుకున్నాక ఇక్కడ చూపించే విధంగా స్టిక్స్ని పెట్టుకోవాలి. ఇలా గ్లాసులన్నీ రెడీ చేశాక ఒక ప్లేట్లో పెట్టుకుని 8 గంటల వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం ఫ్రిడ్జ్ కూలింగ్ అనేది ఎక్కువగా పెట్టామంటే ఈ ఐస్ అనేది త్వరగా కడుతుంది. ఇలా 8 గంటలు అయిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న గ్లాసులని తీసుకుని పైన కవర్ని కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెతో నీళ్ళని తీసుకుని ఈ గ్లాసులని 2-3 సెకండ్ల పాటు నీళ్ళల్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఈ ఐస్ క్యాండీస్ తీసేటప్పుడు విరిగిపోకుండా ఈజీగా వస్తాయి. ఇలా 2-3 సెకండ్లు అయిన తర్వాత గ్లాసులో ఉన్న ఐస్ క్యాండీస్ని తీసుకోవాలి. అంతే, మనకి సింపుల్గా పుచ్చకాయతో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనకి ఎప్పుడైనా చల్లగా తినాలనిపించినప్పుడు కానీ లేదా పిల్లలు ఎప్పుడైనా ఐస్ క్రీమ్ అడిగినప్పుడు కానీ ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.